అయితే ఒక ప్రొడ్యూసర్గా ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం చాలా క్రూషియల్. యా అంటే అది చాలా రోజులు చూస్తూ ఉన్నాం మనం. ఒకప్పుడు రామానాయుడు గారిని చూసాం, తర్వాత అల్లు అరవింద్ గారిని చూసాం, తర్వాత దిల్ రాజు గారిని చూసాం, ప్రజెంట్ జనరేషన్ నాగవంశీ గారు, వీళ్ళందరూ చూస్తాం. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్తో ముందుకు వెళ్తారు. సో మీరేంటంటే కంప్లీట్గా బ్లంట్ వర్డ్స్తో, అంటే నేను ఇలాగే ఉంటాను, దిస్ ఇస్ మై బిహేవియర్ లేదా దిస్ ఇస్ మై యాటిట్యూడ్ అన్నట్లు న్యాచురల్ అలాగే ఉంటాను. అది ఈ చదువుకున్న దానికి అసలు దిస్ నథింగ్. కానీ ఒక సోషల్ మీడియా పర్సనాలిటీ అనేది కానీ, లేదంటే ఒక పర్సనాలిటీ విజిబుల్ ఆన్ కెమెరా, లేదంటే ఆన్ టు పబ్లిక్ అనేది కానీ కొంచెం వేరియేషన్ ఉండాలి అని చెప్పేసి అంటారు చాలామంది. సో దానికి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అట్ ద సేమ్ టైం మీరు బిల్డ్ చేసుకున్న ఈ పర్సనాలిటీ, అంటే ఇప్పుడు ఆ రోజు హర్యానాతో డ్యాన్స్ చేసి నా కళ నెరవేరిపోయింది అని అనడం కానీ, లేదంటే మీరు పాస్ చేసిన కొంచెం స్టేట్మెంట్స్, పెళ్ళైనా కూడా చాలామంది లేని వాళ్ళందరూ కూడా వర్జిన్స్. నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను సార్. అదే అంటే ప్రాక్టికల్గా మాట్లాడే ఎవరేమనుకున్నా అది నో ఇష్యూ లేదు, ఎవరు ఏదో అనుకుంటారు అని కాదు. ఇప్పుడు నేను ఎవరిని డ్యామేజ్ చేసే విధంగా ఇప్పుడు మాట్లాడు. రాజా ఏం మాట్లాడారు అనే దాన్ని బట్టి ఇండస్ట్రీ నడవదు, రాజా ఏం చేస్తారనే దాన్ని బట్టి ఇండస్ట్రీ అయిపోతుంది. సో బట్ మీరు మిమ్మల్ని ఒక పర్సనాలిటీగా ఒక క్రియేట్ చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు రాజ్గురు ఫిలిమ్స్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. వర్జిన్ బాయ్స్తో మీకు 3 to 4 times ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చే కైండ్ ఆఫ్ సినిమాలు అన్ని ఈ టైప్ ఆఫ్ సినిమాలు. అంటే మీరు మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకున్న విధానం ప్రకారం నన్ను నేనేమి అట్లా ప్రొజెక్ట్ చేసుకునే ప్లాన్ ఏం లేదు. నేను వినండి ఫ్యూచర్ ప్లాన్ ఉందో లేదు తెలియదు. ఒకటి సార్, నువ్వు న్యాచురల్గా ఉండు, గో విత్ ద ఫ్లో, ఎట్ జరిగేది అది జరిగేది అంతే, దట్స్ ఆల్. దీనికి ఎక్కువ ఆలోచించి మైండ్లు చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు నా వల్ల ఒకటి ఇబ్బంది లేదు, 10 మందికి హెల్పే ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ అది ప్యూర్ పాజిటివ్ ఉండు. ఫస్ట్ పాజిటివ్నెస్ ఏం మాట్లాడినా, నేను మాట్లాడిన వాటికి ఎన్నో నెగిటివ్లు కూడా రావచ్చు, బట్ పాజిటివ్గా తీసుకుని హ్యాపీగా ఉన్నారు జనం చాలామంది. నెగిటివ్లు కూడా ఉంటాయి, సినిమా రిలీజ్ అయ్యాక ఆ నెగిటివ్ కూడా పాజిటివ్ అవ్వచ్చు. అది ఇది కాదురా, వీడు విషయం ఉంది లోపల, వీడు న్యాచురల్గా ఉన్నాడు, వీడు ప్లాన్ చేసి మాట్లాడతలేదు అనేది అర్థమైపోతుంది.